నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. జాతీయ జెండాను చూస్తే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతారన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. నగరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 3600 అడుగుల భారీ జాతీయ పతాక ప్రదర్శన. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, రోడ్లపై మురుగునీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన. పురపాలక శాఖ మంత్రి నారాయణతో జరిపిన చర్చలు సఫలం కావడంతో పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ. నేటి నుంచి విధులకు హాజరు. హామీలు అమలు కాని పక్షంలో ఆగస్టు 5 తేదీ తర్వాత నిరసన కొనసాగిస్తాం. జాతీయ జెండాను చూస్తే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతారని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలులో 3600 అడుగుల జాతీయ పతాక ప్రదర్శనను పోలీసు మైదానంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఉంటుంది. చిన్నగా మన కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త నాటి స్వాతంత్ర సమరంలో రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపకల్పన చేశారని అన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. సేవా కార్యక్రమాలకు వాసవి క్లబ్ ప్రతినిధిగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తన సంపాదనలో 10% పేదలకు సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని, పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 అమలు చేస్తున్నారని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు జాతీయ జెండా ప్రతీక అని అన్నారు. దేశం గొప్పతనం, విజయానికి జాతీయ జెండా నిదర్శనమని అన్నారు. అలాంటి జాతీయ జెండాను 3600 అడుగులతో రూపొందించి ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుక్కుల రామకృష్ణ, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశరావు ప్రతినిధులు పాల్గొన్నారు. జెండా పెట్టుకొని ఈరోజు గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసుకోవడానికి ఈరోజు ఒంగోలులో ప్రత్యేకించి 3600 మీటర్లు పొడవుగా ఉండే ఒక జాతీయ జెండాను ఈరోజు మనం పెట్టుకొని వెళ్ళటం. జాతీయ జెండా ఈరోజు దాని మీద ఈరోజు స్టూడెంట్స్లో కానీ అందరిలో కూడా జాతీయం ఆ రోజు వచ్చిన పరిస్థితులు కూడా ఈరోజు అందరికీ తెలిసే విధంగా ఈ వాసవి క్లబ్ వాళ్ళు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి మనం కూడా పోవటం చాలా సంతోషాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సిద్ధా సూర్యప్రకాష్ గారు ఇవాళ చెప్పినట్టు ఆయన కూడా ఎప్పుడు కూడా వాసవి క్లబ్ అనేది కాదు, సంఘంలో కూడా ఏం చేయాలన్నా కూడా ముందుండి అందరికీ అడుగులకు ఉపయోగపడే వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు అందరూ ఉండాలి. అందరం కూడా కలిసి చేస్తేనే ఏదైనా కూడా పనులు ముందుకు వెళ్తాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా P4 అనేది ఒక కార్యక్రమం పెట్టి P4 ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలి, అందరం కూడా ముందుకు తీసుకురావాలి, అందరూ కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకోవాలని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దాని మీద P4లో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఆంధ్ర రూపొందించడం చాలా ఆనందదాయకం. దాన్ని ఈరోజు మనం భారతదేశానికి అందరికీ కూడా ఒక గౌరవ సూచకంగా, ఒక ప్రతీకగా దాన్ని మనం ఏర్పరచుకున్నాం. అలాగే దాన్ని ఎక్కడ వెళ్ళినా కానీ మన జెండా ఎగురుతుందంటే మన గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. మన జెండా చూస్తేనే ఒక గర్వం మనకు. అది మన మనసులో బయటనే కాదు, మన మనసులో ఎప్పుడు మనం నిలుపుకోవాలి. జాతీయత భావం అనేది ఎప్పుడు మన దేశం, మన ఊరు, మన అమ్మ నాన్న ఎలాగో మన దేశం అనే దానికి మన జాతీయ జెండా ఒక ప్రతీక. అది ధైర్య సాహసాలకు, అలాగే శాంతి, అభివృద్ధి అన్నిటి కూడా అది ఒక చిహ్నంగా నిలుస్తుంది. దాని యొక్క గొప్పదనాన్ని మనం ఎప్పటికప్పుడు దాన్ని ప్రజలకి, విద్యార్థులకి తెలియజేస్తూ దేశం పట్ల ఒక అంకిత భావంతో ఒక ప్యాట్రియాటిజం అనేది ఉండాలి. అందుకని దాని గుర్తుగా ఈ జెండాని ఈరోజు వాసవి క్లబ్ తరఫున సిద్ధా సూర్యప్రకాష్ రావు, అలాగే రామకృష్ణ గారు, ఈ టీం అంతా కూడా ప్లాన్ చేసి 1 కిలోమీటర్ జెండాని ప్రదర్శించాలా, విద్యార్థులను దాంట్లో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన వచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన
మనం సుమారు ఒక 11 ప్రాంతాలలో మనం ఈ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి నిన్నటి రోజు విజయవాడలో, ఈరోజు ఒంగోలులో, మరి చెన్నై, కోయంబత్తూరు, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, ఈ విధంగా 11 ప్రాంతాల్లో ఈ భారత జాతీయ జెండా ప్రదర్శన జరుగుతూ ఉంది. ఇక మీద ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ గా కళాశాల యాజమాన్యం ప్రతి ఒక్కరు 52 సేవా కార్యక్రమాలతోటి ముందరందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. నగరంలో మువ్వెన్నెల జెండా మురిసింది. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుంచి వేలాది మంది విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకుని ముందుకు కదిలారు. ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్లోని సభా వేదిక వరకు చేరుకుంది. వేలాది మంది విద్యార్థులు భారీ జాతీయ జెండా పట్టుకుని ముందుకు కదులుతుండగా వారికి మధ్యలో వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. భారీగా తయారు చేసిన జాతీయ జెండా విద్యార్థులు ప్రదర్శించడంతో నగరం పరవశించిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెల్లుబికింది. అక్కడి నుంచి కార్యక్రమాన్ని నారాయణ కాలేజీ వారు రండి సార్, ఇంకేదైనా కాలేజీ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ వచ్చింటే ఎంతో దిగ్విజయం చేశారు. నగరంలో పారిశుధ్యాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని, రోడ్లపై మురుగునీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కోటవీధి, కొత్త కూరగాయల మార్కెట్, మిలిటరీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. నగరంలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. రోజువారీగా ఇళ్ల నుంచి చెత్త సేకరణ చేస్తున్నారా అనే వివరాలను ఇంటి యజమానుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ చేసేటప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సేకరిస్తున్నారా అని పారిశుధ్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఎక్కడా రోడ్ల వెంట చెత్త కుప్పలు ఉండటానికి వీలు లేదని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. దోమల నివారణకు ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. మిలిటరీ కాలనీ ప్రాంతంలో నీళ్లలో ఉండే దోమల లార్వాలను పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. నిరంతరం దోమల నివారణ మందు పిచికారీ చేయడంతో పాటు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఎం&హెచ్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ యాంటీ లార్వల్ జరగలేదు నాకు. ఇప్పుడు మీరు ఎవరు బ్లడ్ కాదు, అందుకే ఓన్లీ ఫీమేల్ మస్కిటో. remove and left out there. Some people will remove that. They will leave it there. So what they'll do, they'll come and I don't know, but because I don't stay here. I have seen it. Because I'm staying from 2-3 months. ఇక్కడ దోమలకు యాంటీ లార్వల్ ఆపరేషన్ స్ప్రేయింగ్ వచ్చారా? ఇక్కడ ఎవరు రావాలి
రావట్లేదా మీకు తెలియట్లేదు. వచ్చే సంతకాలు కడుగుతారు మేడం, రావట్లేదు. ఇది ఉంటే సరేదే, ఇక్కడ ఏది ఇది చేసినా ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అర్థమైందా? మీరు ఇక్కడ వచ్చి చేసి కూడా వారికే తెలియలేదంటే ఎవరు అడిగినప్పుడు రాలేదు అంటారు. ఎవరు తీసుకున్నారు పేరు చెప్పండి. సంజయ్ కుమార్ నరసింహ పర్సన్ XY నేను అడగలేదు. వారు ఎవరు? శానిటరీ వర్కర్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి మీరు ఒక డివిజన్తో ఒక ఏరియాకి ఎంతమంది వర్కర్స్ని అసైన్ చేస్తారు? ఒంగోలు 1వ డివిజన్ ముక్తినూతలపాడులో ముండ్లూరి వారి ఇలవేలుపు గంగమ్మ తల్లి కొలుపుల ఉత్సవంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేసి ఆచార బంతిలో పాల్గొన్నారు. ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత జిల్లా కార్యదర్శి ముండ్లూరి స్వరూప్, ముండ్లూరి కోటేశ్వరరావు, ముండ్లూరి శ్రీనివాసరావు, ముండ్లూరి సింగయ్య, ముండ్లూరి రాంబాబు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత జిల్లా కార్యదర్శి ముండ్లూరి స్వరూప్, ముండ్లూరి కోటేశ్వరరావు, ముండ్లూరి శ్రీనివాసరావు, ముండ్లూరి సింగయ్య, ముండ్లూరి రాంబాబు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవగా గుర్తించి సహాయార్థులకు అండగా నిలిచేందుకు తమ వంతు బాధ్యతగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. P4 పథకంలో భాగంగా ప్రభుత్వం గుర్తించిన బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. హోల్సేల్ రైస్ మిల్లర్స్, గ్యాస్ డీలర్స్, పెట్రోల్ బంక్, హోటల్స్, రెస్టారెంట్స్, సినిమా థియేటర్స్, తూనికలు కొలతల డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రకాశం భవన్లో జేసీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 పథకం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ ప్రతినిధులకు జేసీ వివరించారు. సమాజంలో ఆర్థికంగా పై స్థాయిలో ఉన్న 10% ప్రజలు, క్రింది స్థాయిలో పేదరికంలో బాధపడుతున్న 20% కుటుంబాలకు పలు రకాలుగా చేయూతనిచ్చి పేదరికాన్ని ఆయా కుటుంబాలు అధిగమించేలా చూడటమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. ఈ దిశగా చేయూతకు అవసరమైన కుటుంబాలు జిల్లాలో 74,000కు పైగా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వీటిని బంగారు కుటుంబాలుగా పేర్కొంటున్నట్లు చెప్పారు. ఆయా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచే వారిని మార్గదర్శకులు అని పేర్కొంటున్నట్లు తెలిపారు. మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదరిక రహిత సమాజం ఆవిష్కరణలో భాగస్వాములు కావాలని జేసీ కోరారు. సమావేశంలో డిఎస్ఓ పద్మశ్రీ, జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. జాతీయ లక్షణం గొప్పది, కోట్ల కంటే భారతీయ లక్షణం గొప్పది, కోట్ల కంటే భారతీయ పౌరులే గొప్ప. లక్షణం గొప్పది, కోట్ల కంటే భారతీయ పౌరులే గొప్ప. భారతీయ పౌరులే గొప్ప.
మెదడును ఎంత సున్నితంగా ఉపయోగించుకుంటామో అంత ఆరోగ్యవంతంగా జీవించడానికి అవకాశం ఉంటుందని వెంకటరమణ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కామిపల్లి చంద్రశేఖర్ అన్నారు. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడితో జీవనం సాగిస్తున్నారని, దీనివల్ల షుగర్, బీపీ, పక్షవాతం, మతిమరుపు లాంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయని అన్నారు. ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా జీవితాన్ని గడపడం ద్వారా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మెదడు రక్షించుకోవచ్చని తెలిపారు. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ ఆరోగ్యవంతమైన మెదడు కోసం పలు సూచనలు చేశారు. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జూలై 22 అనేది మెదడుకి వరల్డ్ బ్రెయిన్ డేగా పరిగణించబడింది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం అందరం కూడా ఈ రోజుని ఎందుకు గుర్తుంచుకోవాలంటే మనం ఎక్కువగా కూడా మన మెదడుకి సంబంధించిన వ్యాధుల్ని చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. దీనికి కారణాలు కొన్ని ఉన్నాయి. మనం లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటం, పని ఒత్తిళ్ళ వల్ల, నిద్రలేమి సమస్యలు, హ్యాబిట్స్ వల్ల, వీటన్నిటి వల్ల ఇట్లాంటి సమస్యలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరానికి దీనికి ఒక థీమ్ ఏర్పడింది, బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్ అని నిర్ణయించారు. దీన్ని మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఇది మనం అవగాహన తెలియపరిస్తే మన అందరం కూడా జాగ్రత్త పడే అవకాశం ఉందని ఈ థీమ్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెదడుకి సంబంధించి మనం ఈ మధ్య చూస్తున్న వ్యాధుల్లో ఎక్కువగా పక్షవాతానికి సంబంధించిన వ్యాధులు, తర్వాత నిద్రలేమికి సంబంధించిన డిమెన్షియా, మతిమరుపు వ్యాధులు, తర్వాత వణుకుడు జబ్బు, తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన చిన్న వయసులో యాక్సిడెంట్స్ జరగటం, వాటికి సంబంధించి ఫిట్స్, ఇట్లాంటివి కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణాలు మనం నెగ్లెక్ట్ చేసే లైఫ్ స్టైల్ వల్లే జరుగుతున్నాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మన లైఫ్ స్టైల్ చేంజ్. కనీసం ప్రతిరోజు కూడా కొంత వ్యాయామం అవసరం. ఈ వ్యాయామం ద్వారా కొంత మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాటి ద్వారా మనం బ్రెయిన్ న్యూరాన్స్ని ఫంక్షన్ పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు ఒక 20-30 మినిట్స్ అన్నా మన వ్యాయామం, ఏ రకమైన వ్యాయామం అయినా పర్లేదు, యోగా కానీ, వాకింగ్ కానీ, రకరకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏదైనా సరే ఎంత చిన్న వయసు నుంచి అయినా స్టార్ట్ చేసి దీన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యంగా మన మెదడు న్యూరాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత బుక్స్ రీడింగ్ అనేది ఈ మధ్య మర్చిపోయాం మనం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీటీలు, ఇవి చాట్ జీపీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఏదైనా సరే ఒకటి ఆలోచించాలన్నా కూడా డైరెక్ట్గా సెల్ తీసుకుని దానికి గూగుల్ చూడటం, ఏఐలో దాన్ని అడగడం జరుగుతుంది. అట్లా కాకుండా మనం సొంతగా ఆలోచించే కెపాసిటీని పెంచుకోవాలి. లేదంటే మన ఉన్న న్యూరాన్స్ ఏంటంటే దెబ్బతినిపోయి తక్కువ ఏజ్లోనే మనకి మతిమరుపు వ్యాధులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మీరెవరు కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఏదైనా సరే మనం బయటికి వెళ్ళి కనుక్కోవాలన్నా, చూడాలన్నా, ఇంతకుముందు ఎట్లయితే మనం ఎంక్వైరీ చేసి అన్నీ తెలుసుకొని దాని గురించి మనం ఇది చేసేవాళ్ళము, ఇప్పుడు కూడా అదే అలవాటు చేయాలి పిల్లలకు కూడా. ఎందుకంటే మనం డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి అడగడం వల్ల అది వెంటనే చెప్పేస్తుంది. మనం ఆలోచించే అవకాశం కూడా ఉండదు. కాబట్టి అది చాలా డేంజరస్. ఫ్యూచర్లో ఏంటంటే పిల్లలకి మెమరీ తగ్గటం అనేది, ఇంటెలిజెన్స్ తగ్గటం అనేది, చాలా హిపోక్యాంపస్ అనే పార్ట్ దెబ్బతిని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ గమనించి ఇట్లాంటివి దూరం చేస్తూ మనం పుస్తకాల ద్వారా, పేపర్ ద్వారా నాలెడ్జ్ని పెంచుకొని దాన్ని మనం సొంతగా యూటిలైజ్ చేసుకునే అవకాశంతో ముందుకెళ్ళాలి. తర్వాత ఈ మనకున్న హ్యాబిట్స్ అనేవి, ఈ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇన్ టైం భోజనం చేయకపోవటం, వీటన్నిటి వల్ల కూడా మన న్యూరాన్స్ దెబ్బతిని దానివల్ల ఈ బీపీ, షుగర్లు, వాటి వల్ల మళ్ళీ ఈ మెదడుకి సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. అవి నియంత్రించుకోవాలి తప్పనిసరిగా. అందరూ కూడా ఇట్లాంటి మంచి ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలవర్చుకోవాలి. ఇప్పుడు ఫుడ్లో తీసుకుంటే మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ దేంట్లో అయినా సరే, వెజిటేరియన్స్ కానీ, నాన్ వెజ్ కానీ, ఏదైనా సరే అట్లాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ మెదడుకి మంచి జరిగే అవకాశం ఉంటుంది.
వాటి ద్వారా మనం హెల్తీగా బ్రెయిన్ హెల్త్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందరికీ నేను చెప్పదలుచుకునేది ఒక చిన్న సలహా, అందరూ కూడా మన మెదడుని యూటిలైజ్ చేసుకోవాలి. దేని మీద డిపెండ్ అవ్వకండి, మెదడుని యూటిలైజ్ చేసుకోండి, పుస్తకాలు చదవండి, ఎక్కువ సమయం దానికి కేటాయించండి, మన లైఫ్ స్టైల్ని జాగ్రత్త పరచుకోండి. అందరూ ఈ బ్రెయిన్ హెల్త్ డే ద్వారా అందరూ కూడా మంచి మెదడు హెల్త్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ డివిఆర్ మూర్తి వెల్లడించారు. వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన డీ న్యూస్తో మాట్లాడారు. గత 3 ఏళ్ల నుండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు జరుపుతున్నట్లు చెప్పారు. తాను వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించే నాటికి డిగ్రీలో 5,000 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం 9,000 మందికి చేరినట్లు వివరించారు. విద్యార్థుల పరంగా చూస్తే ఆంధ్రకేసరి యూనివర్సిటీ రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి సంబంధించి పేర్నమెట్టలో 110 ఎకరాల స్థలం ఉందని, అక్కడ డిస్ట్రిక్ట్ మినరల్ ఫైనాన్స్ ట్రస్ట్ ద్వారా 4.5 కోట్ల రూపాయలతో లేడీస్ హాస్టల్ నిర్మాణం జరుగుతున్నట్లు వివరించారు. యూనివర్సిటీలో సైన్స్, ఆర్ట్ కోర్సులు ఉన్నాయని, ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి సిలబస్ రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ యూనివర్సిటీ వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. స్టేట్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల కన్నా యంగెస్ట్, అంటే చిన్న యూనివర్సిటీ ఆంధ్రకేసరి యూనివర్సిటీ. పేరు మట్టుకు ఏం చేశారంటే ప్రకాశం పంతులు గారి పేరుతో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇక్కడ ఉన్నది మనకి ఒంగోలులోని. ఒకటే యూనివర్సిటీ ఒంగోలులో ఉన్నటువంటి యూనివర్సిటీ, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, దీన్ని పబ్లిక్ యూనివర్సిటీ కూడా మనం అంటాం. అంటే ఇంచుమించుగా చూసుకుంటే ఏంటంటే యూనివర్సిటీ మొదలై 7 సంవత్సరాలు అవుతుంది. కానీ 3 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకుంటూ, పీజీ స్టూడెంట్స్ మనం ఇక్కడ యూనివర్సిటీ పేరు అడ్మిట్ చేసుకుంటూ మనం డిగ్రీలు ఇస్తున్నాం. 2025 ఇప్పుడు మొన్న మే, జూన్కి ఏమైందంటే ఎంఏ చేసిన వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ మనం ఇచ్చాం యూనివర్సిటీలో. డిగ్రీ అంటే 3 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్న వాళ్ళకి వచ్చే సంవత్సరం మనం వాళ్ళకి డిగ్రీ ఇస్తాం యూనివర్సిటీ నుంచి. ఈ రకంగా ఏమవుతుందంటే మనకి నేను వచ్చినప్పటికీ ఉన్న డెవలప్మెంట్ ప్రత్యేకంగా చెప్పాలి ఏంటంటే నేను వచ్చినప్పుడు 5,000 మందే డిగ్రీలో స్టూడెంట్స్ ఉండేవారు. ఇప్పటికీ 9,000 స్టూడెంట్స్ పెరిగారు. 4,000 మంది స్టూడెంట్స్ మనకి డిగ్రీ స్టూడెంట్స్ అక్కడ పెరిగారు ఒకటి. తర్వాత బీఈడీ స్టూడెంట్స్ ఒకటి పెరిగారు ఆంధ్రకేసరి యూనివర్సిటీలో. ఇంచుమించుగా ఇప్పుడు యూనివర్సిటీ స్టేటస్ ఎలాగున్నది అంటే స్టేట్లోని స్టూడెంట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇది 5వ ప్లేస్లోకి వచ్చిందండి యూనివర్సిటీ, ఆంధ్రకేసరి యూనివర్సిటీ. అంటే ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ తర్వాత మన యూనివర్సిటీ ఇంచుమించు 47-48 వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం మనకి యూనివర్సిటీ క్యాంపస్లో, డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్. ఇది మనకి ఒక అచీవ్మెంట్. ఇంచుమించుగా 1 ఇయర్లో మనం యూనివర్సిటీకి ఒక మెయిన్ ద్వారం, మన పెద్ద గేట్ ఒకటి కట్టించుకుని రోడ్డు ఒకటి వేయించుకున్నాం యూనివర్సిటీ క్యాంపస్లో. పేర్నమెట్లో మనకి 110 ఎకరాలు ఉన్నటువంటి క్యాంపస్లో మనం ఒక బిల్డింగు ప్లస్ ఒక గేటు, ఒక రోడ్డు అది వేసుకుని ఇప్పుడు అందంగా కనిపిస్తుంది యూనివర్సిటీ క్యాంపస్. అది మరి నేను వచ్చిన తర్వాత జరిగినటువంటిది. దాంతోపాటు ఏం చేసామంటే మనం ఒక 3 నెలల కింద మనకి డిఎంఎఫ్టీ అంటారు, అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫైనాన్స్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. అంటే సీనరైజరు ఈ డబ్బులు కలెక్ట్ చేసుకునే ట్రస్ట్ ఒకటి ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. దానికి చైర్మన్ ఏమో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉంటారు. వాళ్ళ ద్వారా ఏం చేసామంటే మనం ప్రయత్నం చేస్తే లేడీస్ హాస్టల్ కట్టుకోవడానికి ఒక 4.5 crores లేడీస్ హాస్టల్ శాంక్షన్ చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కట్టి మనకి అది హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇప్పటికే వర్క్ మొదలైంది అక్కడ మన పేర్నమెట్టే క్యాంపస్. ఇది కాకుండా ఏంటంటే మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం వచ్చే సంవత్సరానికల్లా మనం ఒక ఫార్మసీ కాలేజీను, ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్టార్ట్ చేయాలనే ప్లాన్లో ఉన్నాం మేము. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇంతకుముందు ఏం చేశారంటే పీజీ సెంటర్లో ఉండటం, అకాడమిక్స్, టీచింగ్లోనే ఎక్కువ మంది ఉన్నారు కానీ అడ్మినిస్ట్రేషన్లో లేరు. సో స్లోగా ఏమవుతుందంటే యూనివర్సిటీ డెవలప్ అవుతున్నప్పుడు కొత్త రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ మనం ఫ్రేమ్ చేసుకుని తయారు చేసుకోవాలి యూనివర్సిటీని. అది ఇప్పటికి కొంతవరకు రెడీ అయిపోయింది, స్ట్రీమ్ లైన్ అంతా అయిపోయింది. ఈ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తామంటే ప్రిన్సిపాల్ గారి టర్మ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లేడీ ప్రిన్సిపాల్ గారిని మనం ఇక్కడ ఆంధ్రకేసరి యూనివర్సిటీ లేడీ ప్రిన్సిపాల్ గారిని అపాయింట్ చేసాం మనం ఒకటి. రాబోయే రోజుల్లో నా ప్లాన్ ప్రకారం ఏమవుతుందంటే ఇక్కడ యూనివర్సిటీ బాగా స్టెబిలైజ్ అయిపోతుందండి. ఒంగోలుకి ఉన్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీ ఇది ఒకటే. దీన్ని కానీ మనం బాగా చేసుకుంటే కొత్త కోర్సెస్ పెట్టుకోవచ్చు. నేను అందుకే ముందు నుంచి కూడా ఏమంటున్నానంటే దీన్ని 20వ శతాబ్దం యూనివర్సిటీ కాకుండా 21st century యూనివర్సిటీ అని నేను అంటూ ఉంటాను. ఎందుకోసం అంటే
ఇది స్టార్ట్ చేసింది 2022లో. సో 21వ శతాబ్దంలో యూనివర్సిటీకి కొత్త రకమైన కోర్సెస్ మనం తీసుకురావాలి. అవి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఏమవుతుందంటే యూనివర్సిటీ బాగా డెవలప్. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందడం సాధ్యమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. చేమకుర్తి మండలం చినరావిపాడు గ్రామంలో స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోనంనేని లోకేష్, గాలి వెంకట సుబ్రహ్మణ్యం, మండల సెక్రటరీ ఇస్తర్ల ఏడుకొండలు, దాసరి సుబ్బారావు, వెన్నపోస రాజశేఖర్ రెడ్డి, బొడ్డు రామారావు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ గతంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ మహిళలకు రేపు 15వ తారీఖు రావడంలో ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అంటే ఆగస్టు 15 ఒకేసారి మొదటి ఫైల్లోనే సంతకం పెట్టి బడుగు బలహీన వర్గాలు అందరికీ అవసరం ఉంటుందని 4,000 రూపాయలు చేసిన విషయం నేను గుర్తు చేస్తున్నాను. దాని తర్వాత మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనేది స్కీమ్ పెట్టి చాలా మందికి అర్హులైన వరకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకున్నారు. ఈరోజు పనులున్నా కానీ ఈరోజు మనకు చాలా పనులు చేసిన విషయం మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుధ్య కార్మికులు గత వారం రోజులుగా చేస్తున్న సమ్మె తాత్కాలికంగా విరమించారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో యూనియన్ నాయకులతో పురపాలక శాఖ మంత్రి నారాయణ జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిరసన చేస్తున్న పారిశుధ్య కార్మికులతో కమిషనర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడి సమ్మెను విరమింపజేశారు. కోవిడ్ కార్మికులకు 15,000 రూపాయల వేతనం ఇస్తామని, ఖాళీ అయిన ఆప్స్కాస్ పోస్టుల భర్తీలో వీరికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి నరసింహ, విజయమ్మ, గోపి, బాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి హామీలు అమలు కాని పక్షంలో ఆగస్టు 5వ తేదీ తర్వాత నిరసన కొనసాగిస్తామని సిఐటి నాయకులు కమిషనర్కు తెలిపారు. ఇది వాళ్ళ రాజకీయం కోసం ప్రయత్నం చేద్దాం. ఆ అభిప్రాయం కూడా అందరికి కూడా సెప్టెంబర్ మంత్ నుంచి 15,000 రూపాయల వేతనం వీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్ మంత్ నుంచి 15,000 జీతం పడేటట్లు చేస్తామని చెప్పారు. అందుకని చెప్పేసి సార్ పరిధిలో ఉన్న ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సారు వచ్చినప్పుడు మనకి బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఈ సమ్మె అయిపోయిన తర్వాత వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కూడా పిలిచి మనల్ని కూడా పిలిచేసి మాట్లాడి వాటికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇళ్ల స్థలాల గురించి కూడా సార్ పరిధిలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, తర్వాత నాన్ పిహెచ్ వర్కర్లు వాళ్ళందరూ కూడా సమ్మె విరమించి ఈరోజు పనుల్లోకి చేరుతున్నారు. మరి ప్రభుత్వం కూడా వారి నాన్ పిహెచ్ వర్కర్లకు సంబంధించినటువంటి వేతనాల పెంపుదల విషయంలో కూడా నిన్ననే జీవో ఇచ్చింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు, నాన్ పిహెచ్ వర్కర్లు అందరూ కూడా ఇక్కడ వాళ్ళంతా సమావేశమయ్యారు.
అట్లాగే లోకల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. నెల కోవిడ్ వర్కర్లు డైలీ లేబర్ ఉన్నారు, వాళ్ళ జీతాలు కూడా కౌన్సిల్ ముందు ఉంచబోతున్నారు. 30వ తారీఖు కౌన్సిల్, దాని ద్వారా వారికి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త జీవోల ప్రకారము వారి వేతనాలు పెంచేదానికి కూడా ఆ జీవో ప్రకారం కౌన్సిల్ పెడుతున్నాము. కోవిడ్ వర్కర్లకు ఎవరైతే మనం చెప్పుకున్నాం డైలీ లేబర్, వాళ్ళకు కూడా 15,000 ఇచ్చేటట్టుగా కౌన్సిల్ తీర్మానం తీసుకొని గౌరవ కౌన్సిల్ వారి యొక్క అనుమతితో వాళ్లకు జీతాలు పెంచడము, నెల జీతాలు వచ్చేదాకా చేస్తున్నాము. అట్లాగే కొంతమంది వ్యక్తిగత రుణాలు అడుగుతున్నారు, అది కూడా బ్యాంక్ మేనేజర్తో ఒక మీటింగ్ పెట్టుకొని ఆల్రెడీ నేను మాట్లాడాను. మళ్ళీ ఒకసారి వాళ్ళ యూనియన్ వాళ్ళని పిలిపించేసి 1,00,000 రూపాయల విధంగా కొన్ని వ్యక్తిగత ఖర్చులు ఉన్నటువంటి వాళ్ళకు రుణాలు కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో కార్మికులందరూ కూడా మధ్యాహ్నం నుంచి పనులకు వస్తామని తెలియజేసినందుకు సంతోషం. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది కడుపు నొప్పితో బాధపడేవారు. సరైన అరుగుదల లేక విద్యార్థులు నానావస్థలు పడేవారు. రోజుల తరబడి తరగతులకు డుమ్మా కొట్టేవారు. ఇదంతా ఏడాది క్రితం మాట. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అంటే విద్యార్థులు ఎగిరి గంతేసి తింటున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పాఠశాలలు తెరిచిన ప్రతిరోజు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తింటున్నారు. విద్యార్థుల పని ఇంటి వద్ద చక్కగా యూనిఫామ్ వేసుకొని పుస్తకాల బ్యాగు భుజానికి తగిలించుకొని పాఠశాలకు రావడమే. ఇక్కడ చక్కగా పాఠాలు నేర్చుకొని ఆనందంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే పాఠశాలల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఎందుకింత మార్పు వచ్చిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టాల్సిందే. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లావుగా ఉండే బియ్యాన్ని మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పెట్టడంతో దానిని తినలేక ఎక్కువ మంది ఇంటి నుంచి భోజనం తెచ్చుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 2,327 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 1,60,468 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటుకు విద్యార్థులతో వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. మెగా పేరెంట్స్ మీట్లో పాల్గొన్న తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని ఆశ్చర్యపోయారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వాడుతున్నప్పటి నుండి అక్కడ భోజనం చేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగటం గమనార్హం. నేను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ నేను 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఇక్కడ ప్రతిరోజు అన్నం తినేవాళ్ళం. అప్పుడు బియ్యం కొంచెం బాగుండేవి కాదు. అప్పుడు తిన్నప్పుడు స్టమక్ పెయిన్ అలా వచ్చేవి. ఇప్పుడు బియ్యం మారాయి, బాగున్నాయి బియ్యం. ఇప్పుడు అన్నం బాగుంది. ప్రతిరోజు మెనూ పెడుతున్నారు మాకు. ప్రతిరోజు ఎగ్, చిక్కీ, డే బై డే రాగి జావా ఇస్తున్నారు. ఇంతకుముందు తిన్నప్పుడు స్టమక్ పెయిన్, గ్యాస్, మంట పుట్టడం అలా అప్పుడు ఇంటి దగ్గర తినేమనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం స్కూల్లోనే తింటున్నాం ప్రతిరోజు. రైస్ బాగుంది, టేస్ట్గా ఉంది. కూరలు బాగా పెడుతున్నారు, స్పెషల్ పెడుతున్నారు. ఎగ్ ఫ్రై పెడుతున్నారు. ఇంతకుముందు ఎగ్ బాయిల్ చేసి ఇచ్చేవారు, ఇప్పుడు ఎగ్ ఫ్రై పెడుతున్నారు. ఇక్కడ బాగుంది. 3 years ముందు కంటే ఇప్పుడు ఫుడ్ బాగుంది. ఇప్పుడు రైస్ మారడం వల్ల డైజెషన్ అవుతుంది. ఫుడ్ టేస్ట్ బాగుంటుంది. ఎగ్ ఫ్రై చేస్తున్నారు, అంతా బాగుంది. పోయినసారి అయితే రైస్ స్టోర్ రైస్లా ఉంది. స్టమక్ పెయిన్ రావడం, డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడం, గ్యాస్ ఫామ్ అవ్వడం అలాంటివి జరిగేవి. ఇప్పుడు మాకు బాగా రైస్ నచ్చింది. ఇంకా రోజు స్కూల్లోనే మేము తింటున్నాం రైస్ని. మెనూ కూడా చాలా బాగుంది. డే బై డే రాగి జావ ఇస్తారు, చిక్కీ ఎగ్ ఇస్తారు. చిక్కీ కూడా చాలా బాగుంది. జాగరి ఎక్కువ వచ్చి ఇప్పుడు బాగుంది. చిక్కీ కూడా అందరం తీసుకొని తింటున్నాము. వాళ్ళ వల్లే ఇంత మంచి ఫుడ్ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము. అయితే మాకు రోజు మధ్యాహ్నము డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరు మీద మాకు చాలా అన్నం ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. అన్నం చాలా బాగుంటుంది. సన్న బియ్యము అన్నీ ఇస్తున్నారు. ఇంతకన్నా ముందు ఇది చాలా బాగుంది. మాకు ఎప్పుడెప్పుడు ఈ అన్నం లంచ్ బెల్ కొడతారా, ఎప్పుడెప్పుడు మంచిగా టేస్టీ ఫుడ్ తింటామా అని చెప్పేసి మేము ఎంత ఆసక్తితో ఉన్నాము. ఇంకా డే బై డే ఎగ్, చిక్కీ, రాగి జావా
అన్నీ ఇస్తున్నారు. ఇందుకు ఇస్తున్నందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మాకు ప్రత్యేకత ధన్యవాదములు. అప్పుడు అంటే తినడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, స్టమక్ పెయిన్ అలా వస్తుంది. ఇప్పుడు అవేమి లేవని చెప్పేసి ఇక్కడ తినమంటున్నారు పేరెంట్స్. 6th to 7th మామూలుగా ఉండేది, కానీ నేను 9th వచ్చాక సన్న బియ్యం తెప్పించారు. అప్పటి నుంచి చాలా బాగుంది అన్నం. అప్పటి నుంచి ఇంకా నేను ఇక్కడే తింటున్నాను. మొన్న మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది, మా పేరెంట్స్ అందరు ఇక్కడికి వచ్చి చాలా బాగుంది అన్నం, ఇంకా ఇంట్లో ఫుడ్ ఎందుకు, అసలు ఇక్కడే తినచ్చు కదా మీరు అని చెప్పారు. ఇంకా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే తింటున్నాం. బాగుంది ఫుడ్ కూడా. మా వంట వరకు చాలా బాగా చేస్తారు. మన స్కూల్ స్ట్రెంగ్త్ వచ్చి 504 ఆన్లైను. కనీసం ఒక 20 మంది టీసీ పెండింగ్ ఉండటం వల్ల ఆగారు సార్. ఈరోజు 414 మంది రావటం జరిగింది స్కూల్కి. వీళ్ళలో 340 మంది దాకా భోంచేస్తున్నారు. ఇంతకుముందు మెనూ ప్రకారము కొంచెము జోనల్ వైడ్గా మెనూ మార్చడం వల్ల మనకి ఎక్కువ మంది తినటం జరుగుతుంది. ఇప్పుడు జోనల్ వైడ్గా మార్చిన తర్వాత ఎగ్ ఫ్రై చేయటం వల్ల, ఉట్టి ఎగ్ కంటే కూడా ఎగ్ ఫ్రై చేయటం వల్ల బాగా ఇంట్రెస్ట్గా పిల్లలు తింటా ఉన్నారు. ఇంతకుముందు ఎగ్గులు ఇస్తే బ్యాగుల్లో పెట్టుకోవడము, అలా వెళ్ళిపోయేవాళ్ళు తినకుండా చక్కగా తింటున్నారు. తర్వాత ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి బియ్యం కంటే కూడా సన్న బియ్యం వచ్చిన తర్వాత పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నారు. ఇంతకుముందు పేరెంట్స్ కొంతమంది మా పిల్లలకు బాగలేదు, వాళ్ళు తినరు అని మమ్మల్ని ఫోర్స్ చేసేవాళ్ళు. వాళ్ళు తినరు, మీరు ఇబ్బంది పెట్టద్దు అని. అలాంటిది ఇప్పుడు వాళ్ళే పిల్లల్ని తినమని చక్కగా చెప్తున్నారు. సన్న బియ్యం మనం ఇంట్లో వండుకునే బియ్యం లాగే చాలా బాగున్నాయి. ఇంతకుముందు తినాలి కాబట్టి అన్నట్టు 4 ముద్దలు తిని వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు చక్కగా కడుపు నిండా తినటం జరుగుతుంది. పేరెంట్స్ సహకారం కూడా మాకు చాలా బాగుంది. ఈ రోజుకి కూడా పిల్లలు ఆనందంగా, సంతోషంగా, హాయిగా తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చిక్కీ, రాగి జావ కూడా హెల్దీ ఫుడ్ బాగా తాగుతున్నారు పిల్లలు. వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం కలుగుతుంది. సో గవర్నమెంట్కి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాము. ప్రభుత్వము ఈ జోనల్ వైడ్గా మార్చడం వల్ల 50% సక్సెస్ అయ్యారు. ఇక సన్న బియ్యం పెట్టడం వల్ల ఇంకొక 50%. సో 100% ప్రభుత్వం సక్సెస్ అయింది. మేము కూడా 100% రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. థ్యాంక్ యూ గవర్నమెంట్ అందరికీ, మన సీఎం గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మా లోకేష్ బాబు గారికి అందరికీ థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. డిటిపిసి నిబంధనల మేరకు అనుమతి లేకుండా ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయరాదని కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ఫ్లెక్సీ సెంటర్లు, కమర్షియల్ షాపుల యజమానులు, ఇతర వ్యాపారస్తులు, రాజకీయ ప్రజాప్రతినిధులు నగరపాలక సంస్థ పరిధిలోని జంక్షన్లలో, సెంటర్ డివైడర్లలో, విగ్రహాల కూడలి, ముఖ్యమైన ప్రాంతాలలో ఫ్లెక్సీలు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయరాదని కమిషనర్ స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాల్లో మాత్రమే ముందస్తు అనుమతి తీసుకుని ఫ్లెక్సీలు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముందస్తు అనుమతి తీసుకొని ఎడల నగరపాలక సంస్థ సిబ్బందిచే తొలగించి అందుకయ్యే ఖర్చులు కూడా వసూలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి ప్రభుత్వం మనకు డిటిసిపి వారి యొక్క నిబంధనల ప్రకారము ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు పాటించకపోవడంతో మనకు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. దయచేసి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారికి, వ్యాపార సంస్థల వారికి, పొలిటికల్ పార్టీ వారికి మరి నగరపాలక సంస్థ తరఫున మా రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఎవరైనా ఫ్లెక్సీలు వేసుకోవాలన్నా ఖచ్చితంగా దానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారము అనుమతి తీసుకోవాలి. సో చాలామంది అనుమతి తీసుకోకుండా ఈ ఫ్లెక్సీలు వేసుకోవడం జరుగుతూ ఉంది. అది ఒక మిస్టేక్. రెండవది ఏమిటంటే, నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సెంట్రల్ డివైడర్స్లో ట్రాఫిక్ విరుద్ధంగా మరి అటు నుంచి వచ్చేటువంటి వాహనాలు కనిపించక చాలాసార్లు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఫ్లెక్సీలు కట్టకూడదు. అలాగే విగ్రహాలు, మహనీయుల విగ్రహాల చుట్టూ కూడా వాళ్ళని అవమానిస్తూ ఈ ఫ్లెక్సీలు కడుతున్నారు. సో అది కూడా చేయకూడదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఇవి అన్ని పొలిటికల్ పార్టీలు వాళ్ళు పాటించాలి, అలాగే వ్యాపార సంస్థల వాళ్ళు కూడా పాటించాలని నగరపాలక సంస్థ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సో చాలాసార్లు ఇది జరుగుతుంది, అనవసరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కావడం జరుగుతుంది. పైగా అధికారులను మరి దీంట్లో భాగస్వాములు చేస్తున్నారు. సో ఈరోజు జరిగినటువంటి సంఘటనలో కూడా మరి పర్మిషన్స్ లేకుండా పెట్టినటువంటి వాటిని ట్రాఫిక్ విరుద్ధంగా ఉందని చెప్పేసి మా
సిబ్బంది తొలగించడం జరిగింది. సో దానికి ఏదో ఎవరో ఫోన్ చేశారు, ఆ ఫోన్ వల్ల ఇలా జరిగింది అనేటువంటి ఇది కూడా తప్పది. కాబట్టి ఏదైతే నిబంధనలు ఉందో నిబంధనల ప్రకారమే మేము పాటిస్తాం తప్ప మరి అన్ని పార్టీల వారికి కూడా సమానమైనటువంటి ఇది ఇస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి డివియేషన్స్ లేవు. దయచేసి అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాల ఇవి చేస్తున్నారు. అందరికీ మా రిక్వెస్ట్ ఏమిటంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ కూడా నిజం కాదు. ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో నిబంధనలు పాటిస్తూ మేము చేస్తాం. ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యము, ప్రజల ఆరోగ్యం ముఖ్యము. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఫ్లెక్సీల విషయంలో నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే తప్ప ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకమని ఇలాంటివి అనవసరంగా అధికారుల సంబంధించినటువంటి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడకూడదని చెప్పేసి కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీకి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు లెటర్ రాశారు. అనంతరం యూనివర్సిటీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గత 3 ఏళ్ల నుండి యూనివర్సిటీ నడుస్తుందని, దీనికి నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అధ్యాపక సిబ్బందిని నియమించి అధిక సంఖ్యలో విద్యార్థులు చేరే విధంగా చొరవ చూపాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ప్రజల యొక్క ఆకాంక్ష, విద్యార్థుల యొక్క ఆకాంక్ష ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నాం. అయితే గతంలో యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇప్పటికీ యూనివర్సిటీ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఇంతవరకు అభివృద్ధి లేదు. వెంటనే ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఒక కమిటీ వేసి ఎవరెవరు ఉద్యోగాలు ఉన్నాయి, దీనికి రావాల్సిన నిధులేంది, ఈ ప్రకాశం జిల్లాలో పీజీ ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళందరినీ ఏ విధంగా మరి ఈ యొక్క అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీద దృష్టి పెట్టకపోతే చలో విజయవాడ పిలిపిస్తున్నాం. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేమైతే దీన్ని వదులుకో. ఎందుకంటే వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రజాప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ చీరాలలో కూటమి మహిళా నాయకురాళ్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై చర్యలు తీసుకోవాలంటూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజంలో మహిళలు తల ఉంచుకునే విధంగా రోజా చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. రోజాపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మనబోయిన రజని, కారంపూడి పద్మిని, భవానీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎంత నీచమైన వ్యాఖ్య అంటే, తను ఒక మంత్రిగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, డిపాజిట్లు లేకుండా ఓడిపోయింది. ఇప్పుడు అంటే తన నోరే దానికి కారణం, ముఖ్య మూలం. నువ్వేంటో 5 లక్షల రూపాయలు కూడా లేకుండా చెక్ బౌన్స్ అయిన గత జీవితం నీది. ఈ రోజు నువ్వు అహంకారంతో, డబ్బు మదంతో నీ నోటికి వచ్చినట్టు ఒక ప్యాకేజీ స్టార్ నువ్వు. నీకు జగన్మోహన్ రెడ్డి వెనకాలండి ఎలా నడిపిస్తున్నాడు, ఎలా మాట్లాడిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. నీకు ఇప్పటిదాకా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని ఇప్పటిదాకా నీ మీద సింపతి చూపించి వదిలేరు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ఈ తీరి మార్చుకోకపోతే నీకు సరైన గుణపాఠం చెప్తాం. నీ మీద సరైన చర్యలు తీసుకోకపోతే మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మహిళలు ఎవరు ఊరుకో. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయాలి. నువ్వు మాట్లాడిన బహిరంగ సభ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ కొరిసపాడు గాజుల ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు పక్కన నిలిచి ఉంది. అదే దారిలో వస్తున్న మినీ వ్యాన్ వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జాతీయ జెండాను చూస్తే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతారన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. నగరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 3600 అడుగుల భారీ జాతీయ పతాక ప్రదర్శన, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, రోడ్లపై మురుగునీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన. పురపాలక శాఖ మంత్రి నారాయణతో జరిపిన చర్చలు సఫలం కావడంతో పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ. నేటి నుంచి విధులకు హాజరు. హామీలు అమలు కాని పక్షంలో ఆగస్టు 5 తేదీ తర్వాత నిరసన కొనసాగిస్తాం. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో ఎంత సహజంగా ఉంటే ఎదుటి వాళ్లకు అంత అందంగా కనిపిస్తాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.